హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు టోటల్గా స్పెషల్ ఫుడ్ వచ్చింది కెనడా నుంచి. మా అబ్బాయి ఫ్రెండ్ కెనడా వెళ్ళాడట, అక్కడి నుంచి తెప్పించాడు. ఇదంతా ఆర్డర్ ఇచ్చి చాలా ఫ్రెష్గా ఉంటాయంట అక్కడ స్వీట్లు. అక్కడి నుంచి ప్రత్యేకించి ఇలాగ తెప్పించుకున్నది ఇదే ఫస్ట్ టైము. మొత్తం ఇది మోతీచూర్ లడ్డు, ఇది రసగుల్లా, ఇది కాజు కత్లీ, ఇది కలాకండ. అక్కడ అమెరికా కన్నా కూడా సకాని సగం రేట్లు తేడా ఉంటాయట. అందుకని ఇప్పుడు ఈ అమెరికాలో బాగా రేట్లన్నీ పెరిగిపోయినాయి. అందుకని అక్కడి నుంచి ఇలా తెప్పించుకోవటం అనేది ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడూ లేదు. ఈ ఫుడ్ అంతా కూడా ఒక $100 వచ్చేసిందంట, $100 లోపుగానే. ఇది బిర్యానీ. ఈ బాక్స్ అయితే ఇంచుమించుగాను 2 కేజీల పైనే ఉంటుంది, చాలా వెయిట్ ఉంది, అసలు నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. వెజిటబుల్ బిర్యానీ, ఇవి రోటీలు, ఇదొక గ్రేవీ కర్రీ, ఇదొక కర్రీ. ఇంకా ఇవి నేను చాలా టైట్ ఉన్నాయి, ఓపెన్ చేయలేదు ఈ బాక్సులు. అసలు వండర్గా అనిపించింది అనమాట నాకైతే, ఎప్పుడూ లేదు ఇంత డిఫరెన్స్ వచ్చేసింది ఈ అమెరికాకిని కెనడాకిని. కెనడా ఇక్కడ దగ్గర మాకు, సియాటిల్కి వెళ్తూ వస్తూ ఉంటారు అందరూ, చాలా ఎక్కువగాను. వీకెండ్స్లో కూడా వెళ్తారు, జస్ట్ లాంగ్ డ్రైవ్ అని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ నాకు ఇవాళ ఫస్ట్ టైం అనమాట ఇంత ఫుడ్ తెప్పించుకోవటం, ఈ రేట్లు ఇంత డిఫరెన్స్ ఉన్నాయని తెలియటం, ఇదంతా చాలా వండర్గా అనిపించింది అనమాట నాకు ఇప్పుడు. ఎంత ఎమ్మి ఫ్రెష్ ఫుడ్డు. తర్వాత పన్నీరు ఇక్కడైతే చాలా గట్టిగా ఉంటుంది, బిర్యానీలో వేసింది. అక్కడైతే సాఫ్ట్ పన్నీర్ అట. చాలా టోటల్గా స్పెషల్ రేటు, స్పెషల్ టేస్ట్, మ్యాక్సిమం పంజాబీ టేస్ట్ అంటాను. అక్కడ మా అబ్బాయి చెప్తున్నాడు, ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, అంటే లేబర్ ఎక్కువ ఉంటారు కదా, పని కదా, ఎంతసేపు పని గంటలే కదా లెక్క, గంటకింత అన్నట్టు, అందుకని అంత డిఫరెన్స్ ఉంటుందమ్మా అంటున్నాడు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది, అంటే ఎప్పుడు జరిగింది కాదు కదా ఇది, ఇవాళే ఫస్ట్ టైము, అందుకని ఇంత ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్కటి తీస్తుంటే టోటల్గా స్వీట్లు ఫ్రెష్. ఇంకా బిర్యానీ అంటే ఎప్పటిదప్పుడే కదా, ఇదేమీ నిలువ ఉండేది కూడా కాదు కదా. ఈ కర్రీస్, రోటీలు, బిర్యానీ చాలా చాలా బాగుంది చూడటానికేను. డబ్బులైతే ఇంకా బాగుంటాయి. ఇదే కనుక అమెరికాలో అయితే దగ్గరగా $200. ఇప్పుడు కెనడాలో అయితే $100 కెనడియన్ అట. అంత డిఫరెన్స్ ఉంది ఏకంగాను. అందుకని తెప్పించానమ్మా అన్నాడు. ఇవాళైతే విందు భోజనం అన్నమాట, మొత్తం ఇంట్లో అందరికీ. చాలా రేర్ ఇట్లాగ జరిగేది, టోటల్గా స్పెషల్ డే అవుతుంది. చాలా బాగున్నాయి కిరణ్, మంచి పని చేసావు. తెచ్చిన వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదండి ఈరోజు మా ఫుడ్, కెనడా నుంచి వచ్చిన ఫుడ్ స్పెషల్, టోటల్గా స్పెషల్. డబ్బులు పే చేయటంలోనూ స్పెషల్, ఫ్రెష్ వచ్చేసాడు మా వాలి ఎప్పుడు అరుస్తాడో నాకు తెలియదు కదా, అప్పుడు నేను ఆపేస్తున్నాను ఇంకా వీడియోస్. ఓకే.
Okay, thank you friends for watching all of my videos.